దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు సంతోషంగా ఉన్నారో? ఈ సంతోషం కడ వరకు ఉండునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా, ఈరోజు యాక్చువల్గా నేను మీ దగ్గర ఏ వాక్యం చెప్పాలని ఆలోచన కలిగి నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించటం కొరకు ఇది ఉపవాస కూడికలు కదా, ఉపవాస కూడికలకు సంబంధించినటువంటి వాక్ సందేశాన్ని అందివ్వాలనుకున్నాను. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు మొదలెట్టారు కదా, ఒకటి దాన్ని కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, మంచిది ప్రిల్లరా. అరగంట సమయంలో అద్భుతమైన మెసేజ్ అని అనుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఈ సమయమందు పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని కంటిన్యూ చేస్తూ కొన్ని మాటలు నేను చెప్పి ప్రార్థనలో నడిపించటకు ఇష్టపడుతూ ఉన్నాను. ప్రిల్లరా, మరి హగ్గయి గ్రంథంలో నుంచి కొన్ని మాటలు సెలవిచ్చారు. అవును కదండి. హగ్గయి గ్రంథంలో ఉన్న ప్రజల పరిస్థితి, తర్వాత ఏంటి, ఆ ప్రజలకు దేవుడు ఏ వాక్కుని పంపాడు, అసలు ప్రజలకు ఏ విధమైన వాగ్దానము చేశాడు. నిజమే. ఎందుకే హగ్గయి కుర్రోడా ముసరోడా? ఇక్కడ చాలామంది యంగ్ మ్యాన్స్ ఉన్నారు, యంగ్ గర్ల్స్ ఉన్నారు, అలాగే ముసలమ్మలు ఉన్నారు, వృద్ధులైన తల్లులు ఉన్నారు. హల్లెలూయా. ఓకే, ఆయనకి ఇంచుమించు 75 సంవత్సరాల ముసలోడికి ఒక భారం వచ్చింది. నా మాటలు జాగ్రత్తగానండి. సీనియర్స్కి భారం, పెద్దోళ్ళకి భారం. ఏంటి భారం? పంట వేస్తున్నాం, పంట పండలేదు. ఇల్లు కడుతున్నారు, ఇల్లు పూర్తి అవడం లేదు. పెళ్లి చేయాలనుకున్నాం, పెళ్లి కార్యక్రమం రావడం లేదు. ఏంటి బాధ అనుకున్నాడు అనుకుంటాను. దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాడు. హల్లెలూయా. పంట వేస్తే పంట రావడం లేదు. తింటున్నారే కానీ అది తృప్తినివ్వడం లేదు. తాగుతున్నారు మంచినీళ్ళు, దాహం తీరడం లేదు. వస్త్రాలు వేసుకుంటున్నారు, చలి తీరడం లేదు. కష్టపడి పనిచేస్తున్నారు, నెల వచ్చేసరికి జీతం సరిపోవడం లేదు. అప్పులు అయిపోతున్నారు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వారు కష్టపడింది వడ్డీలు పాలు, హాస్పిటల్ పాలు అయిపోతుంది. ఇది సమస్య అక్కడ. ఈ సమయంలో ఈ పెద్ద వయసు కలిగిన ఆయన, సుమారు 70-75 సంవత్సరాలు వయసున్న ఆ హగ్గయి ఏం చేస్తున్నాడంటే, ప్రభువా ఇలా ఉన్నారు నా ప్రజలు, ఇలా ఉన్నారు నా జనులు, ఏంటి ప్రభువా దీనికి సొల్యూషన్ అని అడగడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీలో ఎంతమందికి ఇలాంటి సమస్య ఉంది? మీ ఇంటిలో చూడండి, ఒకసారి వాక్యం చదువుదామా. 5వ వచనం 6వ వచనం, అది హగ్గయి గ్రంథంలో. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. మీరు విస్తారంగా విత్తుతున్నారు, మీ కొంచెమే పండెను. మీరు భోజనం చేస్తున్నారు, ఆకలి తీరకుంది. పానం చేస్తూ ఉన్నారు, దాహం తీరకుంది. బట్టలు కప్పుకుంటున్నారు, చలి ఆగుకున్నదే. పనివారు కష్టం చేసి జీతం సంపాదిస్తూ ఉన్నారు, జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నదే. చాలండి అమ్మా, అర్థమవుతుందా? ఏంటి చెప్పండి. కష్టపడితే కష్ట జీతం సరిపోలేదు, కూలికి వెళ్తే కూలి పని డబ్బులు సరిపోలేదు, మంచి వస్త్రాలు వేసుకుంటే ఆ వస్త్రాలు ఇలా ఉన్నాయంట, చలిగాయడం లేదు, మంచినీళ్ళు తాగితే దాహం తీరటం లేదు, భోజనం చేస్తే తృప్తి లేదు. ఇది వాళ్ళ పరిస్థితి. ఈ పరిస్థితిలో ఉండి ఈ పెద్దయిన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
ఈయన ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. దేవునికి స్తోత్ర. ఈయనలాగే మరో ఆయన ఉన్నాడు. ఆయన యంగ్ మ్యాన్, మంచి యవనస్తుడు. నేను చెప్పిన ఈ అగ్గయ్య గారికి ఎన్ని సంవత్సరాలు? నేను 70 సంవత్సరాలు. అమ్మాయి ఇక్కడ 70 సంవత్సరాలు ఉన్నారా? 60 సంవత్సరాలు ఉన్నారా? చెయ్యొత్తే నేను పర్లేదు, సిగ్గుపడద్దు. దేవుడు మిమ్మల్ని ఆనర్ చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఘనపరచాలనుకుంటున్నాడు. వృద్ధులైన తల్లులు ఉన్నారు మీకు, మిమ్మల్ని బట్టి నేను దేవుని నామని ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. వృద్ధులైన తల్లికి పని అంటే చెప్పమంటారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, వృద్ధులైన తల్లి, నీవు నీ మనవడు కొరకు, నీ మనవరాలు కొరకు, నీ కుమారుని కొరకు, నీ కోడల కొరకు, నీ కుమార్తె కొరకు, నీ అల్లుడి కొరకు, నీ కుటుంబ క్షేమం కొరకు నువ్వేం చేయాలి తెలుసా? ఎడి చెప్పండి అమ్మా. అసలు చదువుదామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇలా చూడండి, అక్కడ ఇలా రాయబడి ఉంది. ప్రియమైనది, నేను ఈ వర్తమానం మీ మధ్య చెప్పాలన్న ఆలోచన కాదు, కానీ పాస్టర్ గారు చెప్పిన మాటలను బట్టి నేను దాన్ని కంటిన్యూ చేయడానికి మాత్రమే ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఆ మాటలు ఒకసారి మనం చదువుదాం. చూడండి, 5వ అధ్యాయం మొదటి వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. వృద్ధిని గద్దింపగా తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములను, యవనస్తులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కచెల్లెలను పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. నిజముగా అనాథులైన విధవరాలను సన్మానించుము. అయితే ఏ విధవరాలైన పిల్లలు గాని మనవలు గాని ఉండిన ఎడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు పత్తుపకారం చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి ఏమయ్యిందంట? అనుకూలమైంది. ఇంకా 6వ వచనం. అయితే నిజముగా అనాథులైన విధవరాండ్లు ఏకాకి అయ్యుండి దేవుని మీద తన నిరీక్షించుకున్న విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రెయ్యింబగలు నిలకడగా ఉండండి. ఏం చేయాలంట? ఒంటరిగా ఉంటున్నావా? నువ్వు ఒంటరి మహిళవా? నీవు ఒంటరి మహిళవా? నీవు వృద్ధురాలువైన తల్లివేనా? నీవు వృద్ధుడమైన తండ్రివేనా? అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలంట? ప్రార్థన యందు అంటే విజ్ఞాపన చెయ్యాలమ్మా. ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఇంకేం చేయాలి? ప్రార్థన. ఒకటి విజ్ఞాపన. 5వ వచనంలో ఉన్న మాటకు వచ్చేద్దాం డైరెక్ట్గా. దేవుని మీదనే తమ నిరీక్షించుకొని విజ్ఞాపనల యందును ఇంకా ప్రార్థనల యందును రెయ్యింబగలు నిలకడగా ఉండండి. ఆమేన్. అదే చేస్తున్నాడు ఇక్కడ. ఎవరు చెప్పండి? అగ్గయ్య గారి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలు ఆలకించి దేవుడు తన వాక్కును పంపాడు. దేవునికి స్తోత్ర. ముసలమ్మ ముచ్చలు చెప్పుకోలేదు ఆయన. ఏమండి, ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. తింటున్నాం కానీ అది మాకు తృప్తిని ఇవ్వలేదయ్యా. బట్టని గట్టుకుంటున్నాం కానీ ఏం బట్టలే. వీళ్ళరా నా మాటలు అర్థమవుతున్నాయా? ఇలాంటి కష్టం. ఏ సంతోషమమ్మా? ఏమమ్మా? ఇక ఉన్నారా ఎవరైనా? సువార్తమ్మ పేరున్నది ఎవరికైనా? లేదు కదా? ఉందా? ఓకే అమ్మాయి బాబాయ్, అయితే చెప్పను బాబాయ్. ఇక లేదా? అది ఉన్నారు కానీ లేరు. మేము లేని పని కూడా వచ్చేస్తుంది. నీ గురించే చెప్పారు అమ్మా అంటే చూసుకొని వాళ్ళ సంతోషం ఉందా? రాలేదా? ఓకే. సువర్ణం ఉందా? లేదేటమ్మా, బతికిపోయింది. అయితే హల్లెలూయా. ఓకే. ఏంటమ్మా సువర్ణమ్మా? చాలా సంతోషంగా ఉన్నా. ఈ కొడుకు పెళ్ళి అంటే కదా, ఆయన పోరిగింటమ్మా దూరం ఇంటమ్మ వచ్చి అడిగిందంట. ఏం సంతోషం లే బిల్లి. ఆడి పెళ్లి చేయమని తిని ఎత్తనేటట్టుకొని ఏదో అంట గడెత్తే, ఏదో ఏంటి గుదిగర గడెత్తే ఆడే లంగుతాడని. నా దేవుని బిడ్డలారా వినండి. సువర్ణమ్మ కానీ సువర్ణం లేదా, సంతోషమ్మ కానీ సంతోషం లేదా, సువార్తమ్మ కానీ శుభం లేదా.
అవునా కదా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి. ముసలివాడైన 75 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో నా అగ్గాయి కుటుంబ పరిస్థితి ఏంటి, నా దేశ పరిస్థితి ఏంటి, నా జనుల పరిస్థితి ఏంటని వేదన పడతా ఉన్నాడా, ప్రార్థన చేస్తున్నాడా. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. ఆమె దేవుడు వాక్కు అతని దగ్గరికి వచ్చింది. ఆమె ప్రార్థించేవారు పరిశుద్ధపరచబడతారు, ప్రార్థించేవారు పరిశుద్ధాత్మతో నింపబడతారు, ప్రార్థించేవారు ప్రవచిస్తూ ఉంటారు. హల్లెలూయా. ప్రార్థించేవారేనా మీరు? ప్రార్థన శక్తి మీ దగ్గర ఉందా? నీవు రుద్రాలివే కానీ నేను ఆత్మలో బలవంతురాలని చెప్పగలుగుతున్నావా? హల్లెలూయా. నాకు కాలు చేయసాగలేదు కానీ నేను దేవునిలో శక్తివంతురాలని చెప్పగలుగుతున్నారా? హల్లెలూయా. అగ్గాయి చెప్తున్నాడు. ఆమె ఒకసారి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో అసలు ఆలోచించుకోండి. దేవుని వాక్కు అగ్గాయి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పాను, ప్రార్థించేవారు ఎలా ఉంటారు చెప్పండి? పరిశుద్ధంగా ఉంటారా? పాపాన్ని జయిస్తారు ప్రార్థన ద్వారా. ప్రార్థన చేసేవారు ఇలా ఉంటారు, పరిశుద్ధాత్మతో నింపబడతారు. ప్రార్థించేవారు ఇలా ఉంటారు, ప్రవచించువారిగా ఉంటారా? హల్లెలూయా. గనక అగ్గయి ప్రవచించడం ప్రారంభిస్తున్నాడు. మీరు తింటున్నా వంటబడ్డం లేదు, తాగుతున్నా మీకు తృప్తి లేదు. మొన్న పాస్టర్ గారు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఆ ఫంక్షన్లో చక్కగా ఫుల్గా పెట్టారు మాకు, తిన్నా. వస్తా ఎండ ఎక్కువగా ఉంది కదా, ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని తాగాం. తర్వాత ఒక డ్రింక్ కూడా కొనుక్కొని తాగాం. ఈ వాటర్ తాగిన తర్వాత డ్రింక్ తాగితే మాకు దాహం తీరలేదండి. ఇంకా సాయంకాలం అయినా దాహం తీరలేదు, రాత్రి అయినా. ఆయన అంటారో పెద్ద అయినా, తమ్ముడా ముందు మనం డ్రింకే తాగవచ్చిందిరా. ఆ వాటర్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మనకి దాహాన్ని ఇంకా తీరలేదు, ఎంత తాగినా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, వారి దాహం వారికి దప్పిక తీరలేదు. ఈరోజు నువ్వు 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయిన తెలివైనా నీకు ఇంకా బాధ్యతలు తప్పడం లేదు. నువ్వు రెస్ట్ తీసుకోవలసిన పరిస్థితులు అయినప్పటికీ కూడా నీకు గవర్నమెంటే రిటైర్మెంట్ ఇచ్చేద్దామా కానీ ఇంట్లో వాళ్ళు రిటైర్మెంట్ ఎత్తలేదు. ఎత్తనరా? జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఇలా జరుగుతుంది? నీవు దీవించబడవలసిన వ్యక్తివయ్యండి, నీవు ఆశీర్వదింపబడవలసిన వ్యక్తివయ్యండి, నీవు మేలు పొందుకోవలసిన వ్యక్తివయ్యండి. ఇంకా లేదో రాదో. బైబిల్లో ఒకటి ఉంటుందంట, జలగంట ఇమ్ము అంటుంటదంట, అని చెప్పి ఇమ్మండమేనంట, పీల్చేస్తాను ఉంటుందంట. దేని బిడ్డలారా, మీరు సంపాదిస్తుంది పీల్చేస్తుందా? జలగ పీల్చినట్లుగా ఫైనల్స్. దేని బిడ్డలారా, మీ కష్టార్జితం అంతా పీల్చేస్తుందా సైతాన్ గడు? కారణం ఏంటి? ఆ విషయం కొరకు దేవుని సన్నిధిలో నేను అనుకుంటాను. అగ్గయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇది ఎందుకు జరుగుతుంది చెప్పమంటారా? మీ ప్రవర్తన సరిగా లేదా. చూడండి, ఆ మాట చదివారా మీరు అక్కడ? అగ్గయి గ్రంథంలో ఏమి లేదంట, మీ ప్రవర్తన గురించి 6వ వచనం, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. చాలు. మీరు విస్తారంగా విత్తుతున్నారు కానీ పంట పొలం రావడం లేదు. మీరు విస్తారంగా మీరు భోజనం చేస్తారు, ఆకలి తీయడం లేదు అని చెప్తున్నాడు. ఇంకా అంటాడు కదా, 11వ వచనంలో నేను చదువుతున్నాను, వినండి. నేను భూమిని పర్వతమునకు అనాదృష్టి కలగజేసితిని, ధాన్యం విషయములోను, ద్రాక్షరసం విషయములోను, తైలము విషయములోను, భూ పంట విషయములోను, మనుషుల విషయములోను, చేతి పశువుల విషయములోను, చేతి పనుల విషయములోను
క్షామం పుట్టించింది. అంటే కరువే పుట్టించాను. నాకు స్నేహితుడు ఉన్నాడు. ఆడు వాచ్మెన్ డ్యూటీ చేసుకున్నప్పుడు నాకు తెలుసు, ప్రైవేట్గా నైట్ డ్యూటీలు చేస్తున్నప్పుడు తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి వార్డెన్ అయిపోయాడు. హాస్టల్లో వార్డెన్. నా ఫ్రెండే, కలిసి తిరిగాం, కలిసి పడుకున్నాం, కలిసి ప్రార్థనలకు వెళ్ళాం, కలిసి భోజనం చేసాం, అన్నీ చేసాం. వాడి పరిస్థితులు అన్నీ నాకు తెలుసు. ఈరోజు ఒక వార్డెన్ కావాడు, గవర్నమెంట్ హాస్టల్ వార్డెన్. రేపో మాపో ఎస్డబ్ల్యూ పోస్ట్ కూడా ప్రమోషన్కి రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ ఎప్పటికే రావాలి. చిన్న విషయంలో ఆ మధ్య కరోనా పరిస్థితులు బట్టి, లాక్డౌన్ పరిస్థితులు బట్టి అది ఆగిపోయింది. మళ్ళీ అది అవ్వలేదు. చెప్తున్నాను, కానీ నెల అయ్యేసరికి పాస్టర్ గారు అని ఫోన్ చేస్తుంటాడు నాకు. ఎందుకు? ఒక 5,000 ఉంటాయి, 5వ తారీఖు కొత్త ఇచ్చేస్తానంటాడు. ఏంటి పరిస్థితి? ఎంత జీతం? దేని బిడ్డలారా, ప్రవర్తన సరి లేకపోతే, మన జీవితాన్ని సరి చేసుకోకపోతే ఎంత కష్టపడిన ఆశీర్వాదం ఉంటుందా? కనుక దేవుడు ఇప్పుడు హగ్గయి ద్వారా చెప్తున్న విషయం అంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. ఏంటి మీ ప్రవర్తన అంటే, దేవుని మందిరం పాడైపోయి ఉంటే మీరు సరంబి వేసిన ఇంట్లో నివసిస్తున్నారు. అంటే ఆటక్కలు కట్టుకున్న ఇంటిలో, పెద్ద పెద్ద ఏసీ రూములు ఉన్న ఇంటిలో, పాల్ సీలింగ్ చేసుకున్న ఇంటిల్లో, మీరు 3D ఇంటిల్లో మీరు ఉంటున్నారు. కానీ దేవుని పని జరగవలసి ఉందో జరగలేదు. అర్థమవుతుందా? అందుకనే మీరు విస్తారంగా పండిస్తున్నారు, కానీ పంట మీకు రావడం లేదు. మీరు వ్యాపారంలో డబ్బు పెడుతున్నారు, రావడం లేదు. మీరు ఉద్యోగంలో కష్టపడుతున్నారు, చేతికి రావడం లేదు. మీరు తింటున్నారో తృప్తి లేదు. ఎంత ఉంటే సుఖమేటండి అంటుంది మొన్న ఒక అమ్మ. ఏమైందమ్మా అన్నాను. షుగర్ వచ్చేసింది అయ్యారు. బాబా ఇంక నిద్ర ఆడతలేదని నాకు అంటుంది. అమ్మాయి అందరికి వచ్చేస్తున్నా, నీకే కాదు, బుద్ధి లేని మాట మాట్లాడుతున్నావు కానీ నువ్వు. అందరికి వస్తున్నాయి, వయసుతో సమానం లేకుండా వచ్చేస్తున్నాయి. అంత మాత్రాన్నే ఎంత ఉంటో సుఖం కాదు, ఏదో నా దేవుని కొరకు వచ్చి పెట్టి అని చెప్పాను. హల్లెలూయా. నీకు దేవుని కొరకు వచ్చి పెడతాది అనేక రెట్లు ఆశీర్వాదకర. ఏహమంది ఉంటుంది, పరమంది ఉంటుంది అని చెప్పాను. హల్లెలూయా. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. వృద్ధులైన తల్లారా, మీరు విజ్ఞాపన చేస్తున్నారా? దేశం కొరకు చేస్తున్నారా అమ్మా? ప్రజల కొరకు చేస్తున్నారా? రక్షణ లేక అనేక మంది నశించి నరకానికి పోయే వారికి ఉన్నారు. వారి కొరకు మీరు ఏం చేస్తున్నారు? విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారా? ప్రార్థన చేస్తున్నారా? మీ కుటుంబ క్షేమం కొరకు, మీ సొంత విషయాలే ప్రార్థనలో ఎక్కువ గడుపుతున్నారా? ఖాళీ దొరికితే పక్కింటింటికి వెళ్ళిపోయి సీరియల్ చూస్తున్నారా? మేము మొన్న సువార్తకి వెళ్ళాం. ఒక ఇంటికి సువార్తకి వెళ్తే ఆ ఇంటింటికి మేము సువార్తలు చేస్తుంటే ఇంటికి ఇద్దరు వెళ్ళి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు కూర్చొని అక్కడ వాక్యం చెప్పి వెళ్తుంటాం. సువార్త అలా చేస్తుంటాం. మౌతులు పెట్టుకుని ఇదిలో తిరిగి చెప్పాం. అంటే పరిస్థితులు మారిపోయాయి కదా. అందుకని ఒక 100 మంది వెళ్ళేయండి, 50 మంది వెళ్ళేయండి, ఇద్దరు ఒక ఇంటికి వెళ్తాం. పిల్లలు అలాగే వెళ్తాం. ఒక ఇంటికి వెళ్ళాం. అమ్మా అని పిలుస్తుంటే ఇంటి వాళ్ళు లేరండి అంటున్నారు. అక్కడ టీవీ పెద్ద సౌండ్ పెట్టుకొని మధ్యాహ్నం 3:30 అవుతుందండి. మరి ఏ సీరియల్ వస్తుందో తెలియదు, కానీ మధ్యాహ్నం 3:30 టైంలో చూసేస్తున్నారు. 3:30 కాదు, 4:30 ఎంత అవుతుంది. ఏ సీరియల్ వస్తుందో ఏమవుతుందో తెలుస్తలేదు. అమ్మా అని పిలుస్తుంటే ఇంట్లో లేరండి అంటున్నారు. ఏ అమ్మ ఇంట్లో లేరంటే, ఇంట్లో లేరండి, మాదల్లా ఇల్లు అంటుంది. అమ్మ మీరు ఎక్కువ ఉన్నామంటే సీరియల్ చూడడానికి వచ్చే సమయం దొరికితే పక్కింటి పోయి సీరియల్ చూసేవారు గాను, సినిమాలు చూసేవారు గాను, ముచ్చట్లు వేసుకునేవారు గాను దేవుని బిడ్డలుగా తగదు. హల్లెలూయా. ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు విజ్ఞాపనైనా చేయాలి. మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఈ ముసలైన అగ్గయ్య గారు అలా చేస్తుంటే, అదే కాలంలో ఉన్నటువంటి మరో ఆయన యంగ్ యవనస్తుడున్నాడా. ఆయన పేరు జకరియా. చెప్పండి, ఏం పేరు? ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? 4 నెలల ఉపవాసం, 5 నెలల ఉపవాసం,
ఏమండి ఆ మాటలు కూడా ఒకసారి చదువుదాం. ఆ పక్క పుస్తకంలోనికి వద్దాం. నేను ఇంకా వాక్యం ముగించలేదు. నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించడానికి ఇష్టపడతాను. ఈయన గురించి కూడా చెప్తాను కొన్ని మాటలు. 8వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం త్వరగా చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, 4వ నెలలో ఉపవాసము, 5వ నెలలో ఉపవాసము, 7వ నెలలో ఉపవాసము, 10వ నెలలో ఉపవాసము. యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండగములను కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోండి. దేవునికి స్తోత్రం. అదే కాలంలో ఉన్నాడు అతను పెద్దయిన సీనియర్. ఈయన ఎవరు చెప్పండి? జూనియర్. అమ్మా యవనస్తులు తల్లారా వినండి. ఆయనమ్మో 70 సంవత్సరాల వయసులో ప్రజలకి బాధలు వచ్చాయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈయన జూనియర్. ఈ జక్రయ్య గారు ఏం చేస్తున్నారు? అమ్మా చెప్పండి, మీరు చెప్పండి. ఈసారి చెప్పారు ఈసారి మీరు చెప్పండి. ఏ నెల? 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీకు ఇందాక అగ్గయ్య గురించి చెప్పాను కదా. అగ్గయ్యి అనే పేరుకి అర్థం ఏంటంటే ఉత్సాహము. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే ఉత్సవము అంటే పండుగ. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను ఆ అగ్గయ్య గురించి, నేను బహుశా పెద్ద వయసు అయిపోయింది కానీ నాలో ఇంకా సంతోషం పోలేదు. హల్లెలూయా. నేను ఇంత వయసుని కాళ్ళొంగిన వాడిగా చేతులొంగిన వాడిగా మీ కంటికి కనబడుతున్నానేమో కానీ దేవుని కొరకు రోషం నాలో తగ్గలేదు. హల్లెలూయా. కనుక ఆ అగ్గయ్య అలా చెప్తూ ప్రవచిస్తూ మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. కానీ ఈ జకర్యా ఏం చేస్తున్నాడో తెలుసా? 4వ నెలలో ఉపవాసం ఉండండి, 5వ నెలలో ఉపవాసం ఉండండి, 7వ నెలలో ఉపవాసం ఉండండి, 10వ నెలలో ఉపవాసం ఉండండి. ఈయన నెలలో చెప్తున్నాడు. అగ్గయ్య కూడా అక్కడ అగ్గయ్య గ్రంథంలో మీరు మొదటి చదువుతూ ఉంటే అక్కడ కూడా నెలలో చెప్తాడు. ఇదిగో రాజైన దర్యావేషు 2వ సంవత్సరములో 6వ నెలలో 1వ తారీఖున యెహోవా వాక్కు వచ్చింది అంటాడు. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి 6వ నెల అంటే ఇప్పుడు మనకి అది సెప్టెంబర్ నెల. హల్లెలూయా. ఆగస్టు నెల సగంలో నుంచి సెప్టెంబర్ 2వ నెల వరకు ఉంటే దాన్ని మనకి నెల అవుతుంది, వాళ్ళకి అది నెల. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ లెక్కలు చూసుకుంటే 6వ నెల అంటే మనకి దానియేలు రెఫరెన్స్ బైబిల్ ప్రకారంగా సెప్టెంబర్ 1వ తారీఖు వస్తుంది. ఆమేన్. అదే లైఫ్ ఏ బైబిల్ అని ఉంటుంది. ఆ బైబిల్ ప్రకారం చూస్తే ఆగస్టు 29వ తారీఖు అని ఉంటుంది అనమాట. నేను ఈ తారీఖు గురించి ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా వినండి. అగ్గయ్య 6వ నెలలో ప్రవచించడు వాళ్ళకి. అంటే ఎప్పుడు అంటే సెప్టెంబర్ నెల మన తారీఖులో చూస్తే 1వ తారీఖు అని చెప్పాడు. చెప్పితే వారేం చేశారు చెప్పమంటారా? కరెక్ట్గా 3 వారాల 3 రోజులు ఆ మాటలు విన్న తర్వాత పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలోకి వచ్చారు. అంటే వారు అక్టోబర్ నెల 23వ తారీఖు ఇంచుమించు, అంటే ఇదే నెల అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ నెలలో వారు దేవుని సన్నిధిలోకి వచ్చి వారి జీవితాలని దేవునికి సమర్పించుకోవడం చేశారు. దేవునికి స్తోత్ర. మీకు అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. అలా 4వ నెల అన్నారు కదా, ఆ 4వ నెల నుంచి 3 నెలలు లెక్కెట్టుకుని ముందు రండి. అంటే 5, 6, 7 అంటే 7 నెలలు అంటే మనకి ఏ నెల వస్తుంది? జూలై నెల అండి, అంతేనే కదా. మళ్ళీ 5వ నెల అన్నాడు. 5వ నెల అంటే ఏ నెల వస్తుంది? 5 నుంచి 3 లెక్కెట్టండి.
వాళ్ళకి 5వ నెల, మనకు 6, 7, 8 అంటే ఏ నెల? ఆగస్ట్ నెల. ఏంటంతేనా? మళ్ళీ 7వ నెల అన్నాడు. 7వ నెల అంటే మనకి డిసెంబర్ వస్తుంది. అర్థమవుతున్నాయండి మీకు? అంటే వాళ్ళ నెలలకి మన నెలకి 3 నెలలు డిఫరెంట్. వాళ్ళ నుంచి 3 నెలలు వెనక్కి లెక్కెట్టుకుంటే మన తారీఖులకి వాళ్ళ తారీఖులు మ్యాచ్ అవుతాయి. కనుక ఈ మాటలు ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే, ప్రియులారా, ఈ జకరియా నాయన అంటున్నాడు కదా, 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో ఉపవాసం ఉండండి. దేవుని స్తోత్రం. ఎందుకు ఉండాలి ఉపవాసం? అమ్మా, ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటారు? ఎందుకు నల్లగొట్టుకోవాలి? ఎందుకు అవి ఉత్సవకరం? ఎందుకు అవి సంతోషకరం? ఎందుకు అవి మనోహరం? చెప్తాను, వినండి. నేను దేని బిడ్డలారా, ఆయన గురించి ఈయన గురించి ఒకే కాలంలో ఉన్నవారు. అతను ముసలైన, ఈయన పొడుచైన యవనస్తుడు అని చెప్తా ఉన్నాను కదా. దేని బిడ్డలారా, ఈ మాటలో జాగ్రత్తగా వినాలని తెలియజేస్తున్నాను. 4వ నెలలు ఉపవాసం ఎందుకు ఉండాలో చెప్తున్నాను, వినండి. 4వ నెలలో ఏమైందో చెప్పమంటారా? యెరూషలేము మీదకి శత్రువులు దండెత్తొచ్చారండి. దేవుని బిడ్డలారా, 4వ నెలలో మనం గమనిస్తూ ఉంటే యెరూషలేము ప్రాకారాలు, గోడలు కూల్చేశారండి. అందుకని నష్టం వచ్చింది కదా. ఏం చేయాలి తల్లి? ఉపవాసం అండి. మీకే దుఃఖదనం, మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోండి, మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో కనపరిచి ఆడవండి. అప్పుడు మీ దుఃఖదినం ఎలా మారిపోద్దంటే సంతోషంగా మారిపోతుంది. ఆమేన్. 5వ నెల ఉపవాసం అంటున్నాడు. మళ్ళీ 5వ నెలలో ఎందుకు ఉపవాసం ఉండాలి? ఎందుకు దుఃఖపరచుకోవాలయ్యా అంటే, 5వ నెలలో దేవుని బిడ్డారా ఏం జరిగిందో చెప్తాను, వినండి. 5వ నెలలో రాజు అయిన నెబుకద్నెజరు వచ్చి దేవుని ప్రజలందరి సంకెళ్ళి వేసి ఆ దేశానికి తీసుకొని పోతాడు. అంటే ప్రజలందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. అందుకని 5వ నెలలో మీరు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. మీరు మొరపెట్టారనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అది మీకు సంతోషకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. అది మీకు మనోహరంగా మారుస్తాడు ఆయన చెప్తే ఉన్నాడు. అయితే కొంతమందిని తీసుకుపోయాడు నెబుకద్నెజరు, ఇంకా కొంతమంది మిగిలిపోయారు. మిగిలిపోయిన వారిలో ఒకని అధికారిగా పెట్టి ఆ నెబుకద్నెజరు వెళ్ళిపోతే, ఆ అధికారి అయిన వాడు మళ్ళీ రాజైన ఈ నెబుకద్నెజరు మీద తిరుగుబాటు చేసి అక్కడ ఎవరినైతే రాజు నియమించాడో ఆయన ఒకడు చంపేస్తాడు. చంపేస్తే రాజు కోపం వచ్చేస్తుంది. ప్రజలందరూ భయపడిపోయి ఇది మనకి సంతోషకరమైన దినము కాదు, ఇది దుఃఖ దినం అని మళ్ళీ 7వ నెలలో ఉపవాసం పెడేస్తాడండి. ప్రియులారా, 10వ నెలలో మొత్తం వచ్చందరూ ఊడ్చి తీసుకుపోతాడు. ఇంకా యెరూషలేము పట్టణ ప్రాకారాలు, గోళ్ళు అని కాల్చేసి, దేవాలయాన్ని కాల్చేసి, దేని బిడ్డలారా దేవాలయంలో ఉన్న బంగారపు పాత్రలను పట్టుకుపోతాడు. అందుకే 4వ నెలలో, 5వ నెలలో, 7వ నెలలో, 10వ నెలలో మీరు ఉపవాసం ఉండి ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి, కన్నీరు కార్చండి అని ఆ యవనస్తుడైన జకరియా చెప్తున్నాడు. అయితే మీరు నిజంగా ఉపవాసం ఉన్నారా? మీ ఉపవాసానికి ఫలం రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కన్నీరు కార్చుతున్నారా? మీ కన్నీరు, మీ దుఃఖ దినములు సంతోషమవునుగాక. మీ బాధాకరంగా మీ మనసులో బాధ ఉందా? ఆ బాధంతా పోయి మీరు మహా ఆనందంతో ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేని బిడ్డలారా, మీకు ఏమర్థమైంది నేను చెప్పింది? ఈ అరగంట సమయంలో ఏమర్థమయ్యింది అంటే, వృద్ధి లేని తల్లిలారా మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదిగో యవనస్తులారా మీరేం చేయాలి? మీ ముందు ఏం జరిగిందో మీరు గమనించండి. దేవుని ప్రజల నష్టాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థనలు చెయ్యాలి. ఆమేన్. నా దేని బిడ్డలారా, ఇంకా నేను
నా సమయం అవుతోంది కనుక నేను ముగిస్తున్నాను. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఒకే ఒక రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తున్నాను. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఒక తండ్రి తన కుమారుని యేసు ప్రభు వారి దగ్గర తీసుకుని వస్తే ఆ కుమారుడికున్న రోగము నుండి విడుదల కావాలని ఆశపడితే, నా దేవుని బిడ్డలారా, యేసు దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు వారు లేరు, కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు ఆయన. శిష్యుల దగ్గరికి వచ్చి ఈ కార్యం చెయ్యంటే వారు చేయలేకపోతారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, యేసు ప్రభువా, నువ్వు వచ్చావు కదా, నీ శిష్యుల వల్ల అవలేదు, నీ వల్ల అయినా ఈ కార్యం అవుతుందా, నీ చేతనవుతుందా అని అడుగుతారు. అడిగితే నీవు దేవుని యందు నమ్మిక ఉంచుము, నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే అని చెప్పి ఆ తండ్రి అంటాడు కదా, ఆ మాటలు చెప్తున్నాడు ప్రభు వారి మాటలని. ప్రభు, అయితే నాకు నమ్మకం ఉన్నట్లుగా చెయ్యి. ఏమున్నట్లండి? నమ్మకం ఉన్నట్లుగా చెయ్యి అని చెప్పి యేసు ప్రభు వారు, ఏయ్ మోగదైన చెవిడిదేమా విడిచిపో అంటాడంతే. వెంటనే ఆ వ్యక్తిని దెయ్యం పోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మేం ప్రార్థన చేస్తే పోలేదు, ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే పోయింది ఏంటి అని డౌట్ వచ్చింది. ఎవరికి చెప్పండి? యేసు ప్రభు నమ్ముకున్న వారికి. శిష్యులకు వచ్చిందండి. అప్పుడు ప్రభు అన్న మాట చెప్పమంటారా? 29 వచ్చింది చదవండి ఇప్పుడు. అందుకు ఆయన ప్రార్థన వలనే గాని మరి దేని వలనో ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన వలనే. గట్టి అందరూ చెప్పండి నాతోటి, ఈ విధమైనది. చెప్పండి చెప్పండి చెప్పండి. ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల కాదో. ఈ విధమైనది వదిలిపోవాలి. ఈ విధమైనదంటే ఏమిటి? అక్కడ దయ్యం. అంతేనండి. ఏ దయ్యం? మోగదయ్యం. ఎన్నిసార్లు చెప్పినా దేవుని మాట్లాడినది మోగదయ్యం. మనసులోకి వెళ్ళలేదు అది మోగదయ్యం. దేవుని మాట్లాడడంలో ఆధ్యాత్మిక మూగతనం చేస్తుంటుంది. ఇంకా ఎలాంటిదంటే అండి అది మోగదే, చెమిడితి, వినబడనీదు, మాట్లాడనీదు, గట్టిగా ప్రార్థన చేయనీదు. ఏంటి అసలు ప్రార్థనే రాదు. ప్రార్థన చేద్దాం అనుకున్నానే గారు కునికిబట్లు వచ్చేసి నిద్రపోయాను. ఎలాగంటే ఎవరు ఉంటారు? అయితే నా దేవుని బిడ్డలారా వినండి, ఈ మధ్యకాల సమయంలో నీ విధమైనది నీ జీవితంలోంచి పోవాలి. నిన్ను శోధిస్తున్న దురాత్మలు పోవాలి. నిన్ను వెంబడిస్తూ ఆ కుర్రని ఏం చేసే చెప్పమంటారా? ఆ దయ్యం ఎప్పుడైతే పడుతుందో ఆడప్పుడు నీటిలో దూకేస్తున్నాడంట, అగ్గిలో దూకేస్తున్నాడంట, ఆ నురగెక్కుంటున్నాడంట, కాలు చేతులు ఆడించేస్తా వీరికి ఇలగిలా కొట్టుకుంటున్నాడంట. నేను బిడ్డలారా, అది వాడిని చంపాలని చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తావంటే ఈ విధమైనది అనగా నీకు మరణకరమైనది నేను విడిచిపోతుంది. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తే నీకు నష్టాన్ని తెచ్చి వదిలిపోతుంది. ఆమేన్. అక్కడ ప్రభువారు అంటారు ఒక మాట, ఈ విధమైనది పోవాలంటే ప్రార్థన వలన. అక్కడ 1 నెంబర్ ఉందా 2 ఉందా? 2 ఉంది. ఆ కింద చదివితే ఉన్న మాట చెప్పమంటారా? ఉపవాసము వలనే. ఈ ఉపవాస కూడికలు ఎందుకో తెలుసా? నిన్ను పాడు చేసే దాని నుండి విడుదల కొరకు. నమ్మని వారు చెప్పకూడదా? ఇదిగో ఈ ఉపవాస కూడికలు ఎందుకో తెలుసా? నీ జీవితాల్లో వస్తున్న నష్టాల నుంచి విడుదలను పొందడానికే. హల్లెలూయా. నువ్వు ఏదైతే నష్టపోతున్నావో దాని నుండి ఈ ఉపవాస కూడికల ద్వారా నువ్వు విడుదలను పొందబోతున్నావు. ఈ ఉపవాస కూడికల ద్వారా ఏమవుతుంది తెలుసా? నిన్ను చంపాలనుకున్నది చచ్చిపోతుంది. ఈ ఉపవాస కూడికల ద్వారా ఆర్థిక నష్టాలు తెచ్చిందో చూసారా, అది నిన్ను విడిచిపోతుంది. ఈ ఉపవాస కూడికల ద్వారా ఏమవుతుంది తెలుసా? నీ ఇంటిలో నెమ్మది లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు, నీ బ్రతుకులో నెమ్మది లేదు, నీకు సమాధానం లేదు. అయితే ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన ఉపవాసము వలనే వదిలిపోతుంది.
కనుక ఈ ఉపవాస కొడుకుకై నిన్ను సమర్పించుకో. ఉపవాసం ఉండు తల్లి. అమ్మా ఉపవాసం ఉండండి. ఒకవేళ ఉపవాసం ఉంటకే మీ శరీరం సహకరించడం లేదా, ప్రార్థన చెయ్యండి, విజ్ఞాపన చెయ్యండి, మీరు కన్నీరు గార్చండి. మీ ప్రార్థన వ్యర్థము పోదంటున్నాడు ప్రభువు. ఉపవాస ప్రార్థన వలనే ఈ విధమైంది నీ జీవితంలో ఉందేమో. అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? యేసు ప్రభు అడిగాడు, ఈ అబ్బాయికి ఎంత కాలం నుంచి ఉంది, ఎప్పటి నుండి ఇలా జరుగుతుందన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే తలనొప్పి వచ్చేస్తుంది బాబాయ్ అంటే, ఎంతకాలం చూస్తుందమ్మా అంటాడంట. ఏంటి అంటాడంట. అలాగే యేసయ్య అంటున్నాడు, ఎంతకాలం రెండిది. అప్పుడు చెప్తున్నాడు, బాల్యము నుండే ఇది వీడి మీదకి వచ్చినప్పుడు జరుగుతుంది. అయితే ఈ దినాన దేవుడి వాక్యములోంచి మాటను గమనిద్దాం. శక్తిని పొందుకుందాం, అభిషేకాన్ని పొందుకుందాం, అధికారాన్ని పొందుకుందాము, దాని క్రియలలో అయిపరిద్దాం. ఈ విధమైనది పోవాలంటే బాల్యం నుండి ఏడిపిస్తుందేమో, యవన కాలం నుంచి ఏడిపిస్తుందేమో, నాకు తెలియదు. ఒక తల్లి ఒకరోజు పిడుస్తూ బాధపడుతుంది. అమ్మా ఎప్పుడు నీకు పిడుచు వచ్చిందని అడిగితే ఆమె ఏమందో తెలుసా? నా కొడుకు పుట్టినప్పటి నుంచి పిడిచండి, ఉప్పుడికి పోలేదండి అంటుంది. ఎప్పుడు వచ్చిందంట పిడుచు? కొడుకు పుట్టినప్పుడు వచ్చిందంట. ఆ కొడుకు పెళ్ళైపోయింది, ఆ కొడుకు పిల్లలు పుట్టారు, కానీ పిడుచు పోతం లేదా? నా దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాల సమయంలో ఈ విధమైనది వదిలిపోవాలి అంటే నీ కుటుంబాన్ని పాడు చేసేది, మీ జీవితాన్ని పాడు చేసేది, మీ పంటను పాడు చేసేది, మీ ఆస్తిని పాడు చేసేది, మీ ఆరోగ్యాన్ని పాడు చేసేది పోవాలి అంటే ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలమ్మా? ఈ విధమైనది పోవాలంటే ప్రార్థన వలనే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నాకు సమయం అయ్యింది, కానీ ఈ విషయాన్ని గమనించండి. ప్రార్థించడానికే నువ్వు తీర్మానం చేసుకో. రోజుకి ప్రార్థించు, అనుదినము ప్రార్థించు, మందిరంలో ప్రార్థించు. ప్రార్థన నిర్లక్ష్యము చెయ్యకు. ఆమేన్. అవి నీకు మనోహరం, అవి నీకు సంతోషం, అవి నీకు ఉత్సాహం, అవి నీకు పండగ. ఆమేన్. అప్పుడు ఏమొద్దో తెలుసా? ప్రార్థనకు సమర్పించుకుంటే నీ మీద దేవుని ముద్రలు వస్తాయంట. ఆమేన్. ఏమొస్తాయి? ఈమె ప్రార్థించే మనిషి అంటారు అందరూ, ఇతడు ప్రార్థించేవాడు అంటారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? కష్టం వస్తే అమ్మ మా కొరకు ప్రార్థన చెయ్యండి అంటారు. అంటారనరా? ఏమని అంటారా లేదా? ఒకవేళ వాళ్ళు ప్రార్థన చెయ్యరు, కానీ కనీసం నువ్వన్నా ప్రార్థన చేయమ్మా, మాకు మేలు జరుగుతుంది అంటారు. అవునా కదా? కళ్ళు మూసుకోండి, మోకరిందాం, ప్రార్థన చేసేవారిగా ఉందాం. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, మా చిన్నవారి కొరకును, మా కొరకును, మా ప్రయాణము కొరకును, మా ఆస్తి కొరకును, శుభప్రదమైన ప్రయాణము కొరకు మేము ఉపవాసం ఉంటున్నామంటాడు. అక్కడైతే కళ్ళు మూసుకుందామా, మొక్కలేగల ప్రతి వారు మొక్కలేద్దామా. ఈ విధమైనది వదిలిపోవాలంటే ప్రార్థన వలనే. నిన్ను పాడు చేసేది ఏది ఉంది? ఆత్మలో ఎదగకుండా గడ్డి చేసేది ఏముంది? ఆత్మలో వర్ధిల్లలేకపోతున్నా, ప్రార్థనలో ఎదగలేకపోతున్నా, వాక్యములో ఎదగలేకపోతున్నా. నిన్ను పాడు చేస్తున్నదా? నీ పంట పాడైపోయిందా? నీ ఇల్లు పాడైపోతుందా? నీ పిల్లలు పాడైపోతా ఉన్నారా? నీ అల్లుడు పాడైపోతున్నాడా? నీ కోడలు పాడైపోతా ఉన్నదా? నీ కూతురు పాడైపోతా ఉన్నదా? ఆత్మీయంగా పతనమైపోతా ఉన్నారా? తల్లి ప్రార్థించమ్మా, తండ్రి ప్రార్థించు. 70 సంవత్సరాల ముసలోడు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన చేయలేవా? 75 సంవత్సరాల వయసు అగ్గయ్య ప్రార్థన చేస్తున్నాడు. యవనస్తుడు ప్రార్థన చేస్తా అంటాడు కదా, 4 నెలల ఉపవాసం ఉండండి అయ్యా, మన పరిస్థితులు బాగోలేదు. 5వ నెలల ఉపవాసం ఉండండి అయ్యా, మన పరిస్థితులు బాగోలేదు. 7వ నెలల ఉపవాసం ఉండండి.
10వ నెలలో ఉపవాసపడండి. అది మీకు సంతోషమును మనోహరముగా మారిపోతాయి. ప్రార్థన చేస్తావా తల్లి? ప్రార్థన చేస్తావా యవన సహోదరి? ప్రార్థన చేస్తావా యవన తమ్ముడా? ప్రార్థన చేస్తావా యవన చెల్లెలా? ప్రార్థన చేస్తావా తల్లి? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గినది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీరు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గినది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే ప్రార్థన నీ జీవితం లేకపోతే, నువ్వు ప్రార్థన బ్రతుకు లేకపోతే, ప్రార్థించే తల్లిగా లేకపోతే, ప్రార్థించే యవనుడిగా ప్రార్థించే యవనస్తులు లేకపోతే, ప్రార్థనకు ఈ దినమే సమర్పించుకోండి. ఇప్పుడే సమర్పించుకోండి. ఇప్పుడే ప్రభువా ప్రార్థన శక్తితో నింపు, ప్రభువా ప్రార్థన ఆత్మతో నింపు అని అడగండి. ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అడగండి ప్రభువా, ప్రార్థన నేర్పమని అడగండి ప్రభుని. నోరు తెరవండి, మనస్సు తెరవండి, హృదయాన్ని తెరవండి. ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ఎన్నిసార్లు ప్రార్థన ఎగ్గొట్టావు, ఎన్నిసార్లు ఆరాధన ఎగ్గొట్టేశావు, ఎన్నిసార్లు వ్యక్తిగత ప్రార్థనకు దూరం అయిపోయావు. నీ పాదాలు నీ ప్రవర్తన ఆలోచించుకో, నీ బ్రతుకును ఆలోచించుకో. పాట పాడుతుండగా ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేయండి. మీరు పాట పాడద్దు, ఒక్కరే పాట పాడతారు. అడగండి ప్రభుని. మీ గుండెను బాదుకోండి, మీ మనస్సును కుమ్మరించుకోండి, మీ హృదయాన్ని కుమ్మరించుకోండి. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రియులారా, ఈ సమయంలో అందరం అలా ఉంటుండగా నీవు ఈ రోజు ఇదిగో ఈ విధమైనది నేను వదిలించుకోవాలనుకుంటున్నాను ప్రభు అన్నవారా. నన్ను ఈ రోగము పీడిస్తుంది, నన్ను ఈ ఆర్థిక ఇబ్బంది పీడిస్తుంది, నన్ను ప్రార్థన చేయకుండా ఈ దయ్యము పీడిస్తుంది, నేను ప్రార్థనకు దైవ కార్యములో ఉండకుండా నాకు ఈ సమస్య అడ్డుగా ఉంది, ఈ విధమైనది పోవాలనుకుంటున్నాను నేను ఈ రోజు అన్నవారు. మీ కుడి చెయ్యొద్దండి, మీ కొరకు ప్రార్థన చేస్తానా. నాకు ఈ సమస్య ఉందయ్యా, చాలా రోజులుగా నన్ను శోధిస్తుందయ్యా, ఈ బాధతో నేను బాధపడుతున్నాను, ఈ చిక్కుల్లో పడిపోయాను, ఈ సమస్యలో పడిపోయాను, ఈ పాపము నా మీద ఏలుబడి చేస్తుంది, ఈ శాపము నా మీద ఏలుబడి చేస్తుంది. దేవుళ్ళు ఎదగలేకపోతున్నానయ్యా, దేవుళ్ళు బలపడలేకపోతున్నానయ్యా, ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా, జయించలేకపోతున్నానయ్యా. సహాయము చేయవా? అడగండి, అడగండి. మీ చెయ్యతే నిన్ను చూస్తున్నాడు, నీ చేరు చూస్తున్నాడు, నీ మనస్సును చూస్తున్నాడు. ఈ సమయంలో యేసు నామములో మీకు విడుదల రాబోతుంది. మీరు ఈ విధమైనది జయించబోతున్నారు. ఇది నాన్న, ఈ ఉపవాస కూటం నీకు జయం, ఈ ఉపవాస కూటం నీకు జయం, ఈ ఉపవాస కూటం నీకు జయం. విడుదల నొందబోతున్నా, నీకు డెలివరెన్స్ అవబోతుంది,
ఆ దురాత్మ పోతుంది, ఆ చెవిటి దయ్యం పోతుంది, ఆ మూగ దయ్యం పోతుంది, ఆ నాశనకర్త పోతున్నాడు, ఆ కీర్తన పెట్టేవాడు పోతున్నాడు, ఆ శత్రువు పోతున్నాడా. ఈ విధమైంది జయించేస్తావు తల్లి. అందుకే 70 సంవత్సరాల వయసు వాడు ప్రార్థన చేసి జయం పొందితే నువ్వు పొందలేవా? మంచి అవన ప్రాయంలో జకరియా అంటున్నాడు, 4వ నెలలో 5వ నెలలో 7వ నెలలో 10వ నెల ఉపవాసం. ఇది మీకు సంతోషమే, ఇది మీకు జయమే, ఇది మీకు ఆనందమే. నీ బాధ పోతే నీకు సంతోషం కదా తల్లి? నీ బలహీనత పోతే నీకు సంతోషం కదా సహోదరుడా? అమ్మా, నీ ఇంటి సమస్య పోతే నీకు సంతోషం కాదా? అంతకంటే ముఖ్యం, పరలోకమును సంపాదించుకుంటే సంతోషం కదా? దయ్యాలు మీకు లోపడితే సంతోషించగా పరలోకంలో మీ పేరు రాయబడ్డదని సంతోషించండి. ఈ ఉపవాస కూటంలో నువ్వు పాపాన్ని విడిచిపెడితే నీ పేరు పరలోకములో రాయబడుతుంది, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. నువ్వు దేవుని బిడ్డవైపోతా. ఈ ఉపవాస కూడికి అందుకొరకే సిగ్గుపడద్దు, ఎవరు ఆధైర్యపడవద్దు. నిన్ను ఏది పీడిస్తుంది, ఈ విధమైనది నిన్ను ఎంతకాలంగా పట్టుంది, ఎంతకాలం దాన్ని భరిస్తావు, ఈరోజు ఈ సమయమందో నువ్వు దాన్ని జయించాలంటే ఈ ఉపవాస కూడిక ద్వారా నువ్వు జయించు. నిన్ను బలహీనపరిచేది ఏదైతే ఉందో, నీ జీవితాన్ని నాశనం చేసేది ఏదైతే ఉందో, నీ ఆత్మీయతను పాడు చేసేది ఏదైతే ఉందో చేయించు ఈ ప్రార్థన ద్వారా. ఈ విధమైన ప్రార్థన ద్వారానే పోతుంది. నీ పంట నష్టం, నీ ఇంటి నష్టం, నీ ఒంటి నష్టం, నీ ఆస్తి నష్టం, ఆయన శరీర సంబంధమైన ఆశలతో ఉన్నావేమో. ఆధ్యాత్మికంగా నీవు ఎలా ఉన్నావు? ఆత్మీయంగా నువ్వు ఎన్ని నష్టాల్లో ఉన్నావు? ఆత్మీయంగా నువ్వు ఎక్కడ పడిపోయావు? ఏ పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది, ఇంకా ఏ శాపము నీ మీద ఏలుబడి చేస్తుంది, ఆధ్యాత్మికమైన ఏ నష్టము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఈ విధమైంది రోజు పోతుంది నిన్ను విడిచి. నిజంగా పోతుంది. నువ్వు నమ్మితే, నువ్వు ఒప్పుకుంటే ఎప్పుడే పోతుంది, నువ్వు విడిచిపెడితే ఎప్పుడే పోతుంది. నోరు తెరుపు తల్లి, నోరు తెరువు సహోదరుడా. అమ్మా, నోరు తెరవవా? నువ్వు ప్రార్థించవా? ఇది ప్రార్థన సమయం. ఎస్, ఈ విధమైంది వదిలిపోవాలయ్యా. ఈ పీడ పోవాలయ్యా, ఈ కీడు పోవాలయ్యా, ఈ శాపము పోవాలయ్యా, ఈ నష్టము పోవాలయ్యా, ఈ వ్యాధి పోవాలయ్యా. అడుగు, పోతుంది నేను విడిచి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ సమయమంతా ఎంతమంది కన్నీరు కారిచారో వారి కన్నీరు చూసావు. చాలా మంది కన్నీరు కారుస్తున్నారు, చాలా మంది చేతులు ఎత్తుతున్నారు. ఈ విధమైన నా బ్రతుకులో ఉందని ఒప్పుకున్నారు. తండ్రి, ఆ బిడ్డలు క్షమించి, అది వ్యాధి అయినా, అది బాధ అయినా, అది ఆధ్యాత్మికమైన బంధకమైన, అది ఏ విధములైన దురాత్మ శక్తులైనా, నజరేయుడైన యేసు నామములో దేవుని శక్తి బ్రతికి వచ్చును గాక. ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసు నామములో హీలింగ్ అవును గాక. యేసు నామములో డెలివరెన్స్ అవును గాక. నష్టపరిచే ప్రతిదీ తండ్రి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. ఈ ఉపవాస కూడికల తర్వాత ఈ బిడ్డలు సాక్ష్యములు చెప్పుదురుగాక. ఈ సంఘములో దేవుని మహిమ ఉన్నదని రుజువు చేదురుగాక. ఈ రోజు నుండి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకుందురుగాక. తండ్రి, సహాయం అనుగ్రహించండి. సంఘములో మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మను ఇక్కడ ఉంచండి. ఇక్కడ సమాధానం ఉంచండి. ఇక్కడ నీ ఆశీర్వాదం ఉంచండి. ఇది నువ్వు ఏర్పరచుకున్న స్థలమని అన్యజనులు ఎరిగినట్లే కానీ, దేవుని పిల్లలు మరింతగా దీవించబడి హెచ్చింపబడినట్లే కానీ నీ మహిమ కార్యాలు
ఈ పరిచర్యలో జరుగునుగాక. తండ్రి అటు కృప ఇమ్మని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇది అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు సేవకురాలికి నా ప్రత్యేకమైన వందనాలు.